ఎలా ఉన్నావురా? ఏమైనా తెలిసిందా? శాండీ, నీ ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ అంగన్వాడీ టీచర్కి దీప్తి గురించి తెలిసినట్లే ఉంది. మాకన్నా ముందే ట్రేస్ అవుట్ చేశారు. మీకంటే ముందే విషయం తెలుసుకుందామని చూస్తే అసలు నోరెప్పడం లేదు. ఖచ్చితంగా అమ్మాయికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అసలు మనం మొదటే మిస్టర్ సందీప్, ఈ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు. కాని మహాకాలకూట విషం కంఠాన్నదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిచారాణి సర్వాణి మంత్ర యంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస భేతాళ కూష్పాట శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు. కూష్మాండ నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. వీళ్ళకిదేం పిచ్చో, నాటకం కోసం బస్నే ఆపేశారు. ఇంకెంతసేపు? ఇప్పటికే లేట్ అయింది. నాటకం పూర్తయినా బస్ కదిలేలా లేదు. జనమంతా లీనమైపోయారు. లేట్ అయితే ఇంట్లో టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొండరాజు గారు స్టేట్ కింగ్ దివాకర్ బాబు గారిని సత్కరించి తరిస్తారు. సత్కారం నీ చేత్తో కాదు, అదిగో ఆ అమ్మాయి చేత్తో జరగాలి. వెళ్ళి బస్లో కూర్చుందాం. వస్తారా? అన్నీ అతిగానే చేస్తున్నాడు. ఎవరతను? సైకోలో బిహేవ్ చేస్తాడని, అందుకే ఇలాంటి వేషాలు వేయడంలో ఇతని మించిన వాళ్ళు లేడని చెప్తుంటారు. అవునవును, అన్నిట్లోనూ మించిపోతున్నాడు. సత్కారం నీ చేత్తో జరగాలంటే కాదని వచ్చేస్తావా? తప్పు చేసావు నువ్వు. ఇక్కడి నుంచి అన్న ఎప్పుడు ఎక్కడ నాటకం వేస్తే అక్కడికి నువ్వు రావాల్సిందే, సత్కారం చేయాల్సిందే. అంతే కదన్నా? తప్పు అలా మాట్లాడకూడదు. ఆడవాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలరా. తనకి నా యాక్టింగ్ నచ్చలేదు, అందుకే సత్కరించలేదు. చెప్పు, ఎందుకు నచ్చలేదు? పోనీ నేనెవరో చెప్పు. నిజం, నాకే తెలీదు నేనెవరో. కొందరు నన్ను మాయల మరాఠీ అంటారు, ఇంకొందరు సంగ్రామ్ సింగ్ అంటారు, దుర్యోధనుడు, బేతాళుడు, కీచకుడు, ఏవేవో అంటారు. ఇంతకాలం ఆ వేషాలకి బానిసనే. ఇప్పుడే, ఇంతకు ముందే నేనెవరో తెలిసింది. అది నీ వల్లే తెలిసింది. మగాణ్ణి, నేను మగాణ్ణి.
నువ్వు నాకు బాగా నచ్చావు. ఒక్క రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు. ఫ్రీగా వద్దు, ఏం కావాలంటే అది తీసుకో. ఒక్క రాత్రి. చావునే జయించిన వాణ్ణి ఇక నాకు ఈ లోకంలో సాధించడానికి ఏముందనుకున్నా? ఉంది కూష్మాండా, ఉంది. ఆడది. దీన్ని జయించాలి. ఒక్క రాత్రితో సరిపెట్టుకుందామనుకున్నా. ఇప్పుడది చాలదు. ఈ మహాద్రష్ట మోజు పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. దీని జీవితంలో ఎన్ని రాత్రులుంటే అన్ని రాత్రులు నాకే కావాలి. నా కండకి దీని కొవ్వుకి జోడి కుదిరింది కూష్మాండా, జోడి కుదిరింది. చూపులతో ప్రేమ పుట్టడం రొటీన్, కానీ చెప్పు దెబ్బతో ప్రేమ పుట్టింది వెరైటీగా. పుట్టింది ప్రేమ కాదు, క్యారెక్టర్. స్టేజ్ వదిలేసినా కాపాలికుడు వదలలేదు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏటో. ఏంటి ఒక్కపోతా? లే బాబ్జీ, ఇక నుంచి ఈ రూట్లో ఏసీ బస్సే తిరగాలి. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడద్దు. మనకెన్నో రాత్రులు ముందున్నాయి. వెళ్ళు. రే బాబ్జీ దిగబెట్టు. జాగ్రత్త. చెప్పుతో కొడితే బుద్ధొస్తుంది అనుకున్నాము, కానీ వాడింత పని చేస్తాడు అనుకోలేదు. ఇన్నాళ్ళు తెలియక ఊరుకున్నాం. ఇప్పుడు అడు మక్కలు కూడా దీప్తిని తీసుకొద్దాం. పదండి సార్. ఏం సార్, ఇన్నాళ్ళు దీప్తి ఎక్కడుందో తెలియదు కాబట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఆడవాడ దివాకర్ దగ్గర ఉందని తెలిసా కూడా కదలరేం సార్? ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి మీద ఆశతో ఉన్నాం. తెలిసాక ఇక ఆశలు వదిలేసుకోవడమే. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? దివాకర్ గాడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. వాడు మామూలుడు కాదు. ఆడెవడైతే నాకేం సార్, ఆడేం చేశాడనేది ముఖ్యం. దీప్తిని ఎత్తుకెళ్ళాడన్న ఒక్క కారణం చాలు వాడికి నరకం చూపించడానికి. సరే, కేకే బ్రదర్స్ అంటేనే నరకానికి అధిపతులు. ప్రభాకర్, దివాకర్ వాళ్ళకి నరకం చూపించడం అసాధ్యం. సరైన ఫ్యామిలీ వాతావరణంలో పెరగకపోతే మనుషులు రాక్షసులలో అవుతారన్న దానికి వర్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నకి అక్రమ సంతానం ప్రభాకర్, దివాకర్. రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా వీళ్ల చెప్పు చేతుల్లో నడవాల్సిందే. జనం భయపడుతుంటే ప్రభాకర్కి చాలు. కానీ దివాకర్కి ఒక భయంకరమైన బలహీనత ఉంది. నాటకాలయ్యడం. నిజ జీవితంలో కూడా వాడు వేసే దుష్టపత్రలానే బిహేవ్ చేస్తుంటాడు. ఠాకూర్, ఠాకూర్, ఏంటి ఇంకా నీ ముసలి చేతుల్లో అంత బలం ఉందా? ఈ చేతులేనా మా బస్సు పర్మిట్లు రద్దు చేయమని సంతకం పెట్టింది? ఇప్పుడు ఈ చేతుల్ని తునాతునకలు చేస్తాను. నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నాకిచ్చేయి. కొమ్ములతో గుండెల్ని చీల్చే ఆంబోతుల్ని సైతం ఒట్టి చేతులతో మట్టి కనిపించే మానవ మృగం వాడు. వాడికి చట్టమన్నా చావన్నా భయం లేదు. క్లియర్ గా చెప్పాలంటే వాడి మీద వాడికే అదుపుండదు. అబ్నార్మల్ గా ప్రవర్తిస్తుంటాడు.
అందుకే దీప్తి వాడి దగ్గర ఉందని తెలిసిన అరెస్ట్ చేసి మన అమ్మాయిని విడిపించుకుని తీసుకురావడం అంత తేలిక కాదు సందీప్. మీకు చేత వేసిన గవర్నమెంట్ వాడు తెగ భజన చేస్తున్నారు. సందీప్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు సార్, తప్పు చేసిన వాళ్ళ మీద చూపించారు మీ పోలీస్ పొగరు. మీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నది నా దీప్తి. ఆ ఎముడే ఎదురొచ్చినా కూడా నేను భయపడ్డా. ఆయన ఇదంతా నేను మీకెందుకు చెప్తాను సార్? మీలాంటి వాళ్ళు పోలీసు ఉద్యోగం చేసే బదులు కలిసిపోవడం better. నా దీప్తిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆవేశంలో క్రిమినల్ కాకండి. వాడిని చంపేస్తే అమ్మాయి మీకు దొరకచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీరు జైల్లో ఉండాల్సి ఉంటుంది. మీ ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. మాకు చేత కాక మీరన్నట్టే ఇంకా మారితే అప్పుడు మీ ఇష్టం. మేము ఆ డ్యూటీ చేస్తామో లేదో ఒక్కసారి ఆగి చూడండి ప్లీజ్.